నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. తెలంగాణలోని రేషన్ డీలర్లు ప్రజలు ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ తర్వాత వచ్చే నెల అనగా సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ రేషన్ పంపిణీ మొదలు కావాల్సి ఉంది. దీనికి మరో 2 రోజుల సమయం మాత్రమే ఉండగా చివరి నిమిషంలో రేషన్ డీలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అసలేం జరిగిందంటే, ఎందుకు రేషన్ డీలర్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే వివరాలు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. పెండింగ్ బకాయిల విడుదల కోసం రేషన్ డీలర్లు పోరుబాట పడ్డారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేసేది లేదని తేల్చి చెప్పేశారు. బియ్యం పంపిణీ కమిషన్ బకాయిల విడుదల గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోతుందని, ఈ సమస్య పరిష్కారం కోసమే తాము సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేయబోతున్నట్టు ప్రకటించారు. రేషన్ బియ్యం పంపిణీ బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతూ గురువారం నాడు రేషన్ డీలర్లు రాష్ట్ర పౌర సరఫరాల భవన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1న రేషన్ దుకాణాల బంద్ గురించి వారు ప్రకటన చేశారు. అలానే వారి ఆందోళనకు సంబంధించిన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. బకాయిల విడుదల విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 4వ తేదీన రేషన్ డీలర్లంతా అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది. అలాగే రేషన్ బియ్యం పంపిణీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఇప్పటికే తాము అన్ని జిల్లాల కలెక్టర్లకు, సివిల్ సప్లై అధికారులకు వినతి పత్రాలను ఇచ్చామని కూడా తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం రేషన్ డీలర్లకు సుమారు 5 నెలల కమిషన్ బకాయిలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిందట. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి డీలర్లకు కమిషన్ బకాయిలను చెల్లించలేదు. అలానే జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన కమిషన్ కూడా చెల్లించలేదని డీలర్లు వాపోతున్నారు. అంతకు ముందు 2 నెలల కమిషన్ కూడా చెల్లించలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి నెలకు 25 కోట్ల రూపాయల చొప్పున 5 నెలలకు కలిపి 125 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ పెండింగ్ బకాయిలను చెల్లిస్తేనే వచ్చే నెల రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. మరి ప్రభుత్వం వీరి డిమాండ్ మీద ఎలా స్పందిస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.